నల్గొండ రామ్నగర్లోని స్వగృహంలో స్పందించిన మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి మాట్లాడుతూ సుమంత్ ఎపిసోడ్పై తెలియని వివరాలను మాత్రమే తెలుసుకున్నట్టు తెలిపారు. మంత్రి కార్యాలయానికి ఒకసారి మాత్రమే వెళ్లాను. అక్కడేం జరుగుతుందో తెలియదు. హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాల్ని పరిశీలించానని, అవసరమైతే స్పందిస్తారన్నారు. రేవంత్ను తమ నేతగా కోరుకున్నట్లు, వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్లా రేవంత్ని చూస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే సంబంధం లేదని చెప్పారు. ఈ రోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్తో కార్యక్రమం ఉందని, తర్వాత పరిణామాలను తెలుసుకుని స్పందిస్తారన్నారు. కొండా మురళి, కొండా సురేష్కి ఎమ్మెల్సీ ఇచ్చే హామీ ఉందని, కొండా సుస్మిత్తో మాట్లాడానని, ఆమె ఇబ్బంది పడ్డట్లు తెలిపిందని చెప్పారు. నేనెవరికి టార్గెట్ కాదు, నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టమన్నారు. మీడియా ముందు మాట్లాడకపోవాలని మీనాక్షి నటరాజన్ సూచించడాన్ని గమనించి ఆమెను కలుసుకొని అన్ని విషయాల మీద చర్చిస్తానని, పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకున్న తర్వాత సమస్యకు చివరి పరిష్కారం దారితీస్తారని స్పష్టం చేశారు. నేనేం చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది. మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప నేను అమ్మ చెప్పిన దాన్ని నాదే. ఎవరు మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని నాదే. నాతో మా బీసీ నాయకుడు, మా పిసిసి అధ్యక్షుడు, మరి ఆయన కూడా చెప్పింది. ముగ్గురు నాను అందుకే నేను ప్రెస్ ముగ్గడికి కూడా మీరే తీసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను అన్నాయి. నా పనులు అంతే ఉంటుంది. మాట ఇస్తే తప్ప కాబట్టి నేను ఆ రోజు అలా అంతే తప్ప నాకు స్వతహాగా ఇంకా ఏం తెలియదు. నేనుంటే రేవంతన్నతో మాట్లాడుకుంటా, రేవన్న నా మాట అంటాడు, ఆయన మాట నేనంట. ఒకవేళ తప్పు ఎప్పుడు ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని సరి చేస్తాను. చేస్తాం